గైస్, వెల్కమ్ బ్యాక్ కావచ్చు అని అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నైల్లో పెట్టిన ప్రకారం ఏపీ పీసెట్ వాళ్ళకైతే సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో సీట్ అలాట్మెంట్ ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పి నేను వీడియోలో అయితే చెప్తాను. అసలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి నేను క్లియర్గా అయితే చెప్తాను. సో ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం వీడియోలోకి. సో పీసెట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు, ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే. ఓకేనా, ఇప్పుడైతే మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోగానే మీకు ఇక్కడైతే ఇలా చూపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడైతే చూసుకోండి, మీకు ఎక్కడైతే చూపిస్తుంది ఇక్కడ చూసుకోండి. డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడైతే మీరు ఫోన్లోనే చూసుకోవచ్చు ఇదంతా కూడా. ఓకేనా, ఫోన్లో మీరు 3 డాట్స్ ఉంటే 3 డాట్స్ ఓపెన్ చేసి డెస్క్టాప్ ఆన్ చేసి మీరు ఫోన్ని రొటేట్ చేసి అయితే పట్టుకోండి. ఇక్కడ మీ పీసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వండి, ఇలా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ చేయగానే మీకు అక్కడైతే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ అంటే మీకు ఏ కాలేజ్లో వచ్చింది ఏంటని చూపిస్తుంది. మీకు చూపించేసిన తర్వాత కింద అయితే మీకు పైన మీకు జాయినింగ్ డీటెయిల్స్ అని చెప్పి కొన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. అలాగే కింద మీకు సో డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది. మీరైతే అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అదైతే ఓపెన్ అవ్వదు, ఫైల్ అనేది ఓపెన్ అవ్వదు. సో మీరు ఏం చేయాలంటే మీకు గూగుల్లో అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ని మీరు వాట్సాప్కి షేర్ చేసుకోండి. మీ నెంబర్కి కానీ మీ ఫ్రెండ్స్ నెంబర్కి కానీ షేర్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ థింగ్ మీకు అక్కడ నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి అంటే మీరు ఆన్లైన్లో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆ కాలేజ్ని మీరు రిజర్వ్లో పెట్టుకోవాలని అంటే మీరు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలనుకుంటున్నాం అంటే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలాగే ఆఫ్లైన్కి వెళ్ళి కూడా మీరు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి రిపోర్ట్ చేయాలి. ఓకేనా, ఈ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మీకు ఇప్పుడైతే సీట్ అలాట్మెంట్ గురించి అయితే చెప్తున్నాను. ఓకేనా, సో మీరు ఖచ్చితంగా ఆ కాలేజ్లో జాయిన్ అవుతాను అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, అసలు ఒరిజినల్స్ ఇవ్వాలా లేదంటే నార్మల్గా జిరాక్సెస్ ఇవ్వాలో చెప్తాను. అది నార్మల్గా మీరు ఆ కాలేజ్ని రిజర్వ్లో పెట్టుకోవాలంటే ఒరిజినల్స్ ఇవ్వాలా లేదంటే జిరాక్స్ ఇస్తే సరిపోతుందా లేదా అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇక్కడ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ అయితే అన్ని ఇచ్చేసి సబ్మిట్ చేసి అక్కడ జాయినింగ్ డీటెయిల్స్ ఉంటుంది. అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీరు ఆ కాలేజ్ జాయిన్ అవ్వకపోయినా సరే అక్కడైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఓకేనా, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రతి ఒక్కరు అయితే ఇచ్చేసేయండి, పెద్ద ప్రాబ్లం అయితే ఏం ఉండదు. ఓకేనా, నేను చెప్తున్నా కదా, నా మాట మీద నమ్మకం ఉంచండి. అలాగే నెక్స్ట్ థింగ్ ఏంటంటే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే సపోజ్ మీరు ఇక్కడ ఏదో ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఏదో ఒక కోర్స్. సో ఇక్కడ ఈ కాలేజ్లో ఎవరెవరికి ఎంత ర్యాంక్ తీసుకున్నారు ఏంటి అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడ ఆ కాలేజీకి సంబంధించి ఏ క్యాస్ట్కి ఎంత ర్యాంక్ తీసుకుంది, అసలు ఏ రీజియన్ వాడికి ఇచ్చాడు, ఏ ర్యాంక్కి ఇచ్చాడు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూడాలనుకున్నా కూడా ఇలా అయితే చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ కాలేజ్ క్లిక్ చేసుకోండి, కోర్స్ నేమ్ క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ తీసుకోవచ్చు, ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే డౌన్లోడ్ చేసి అయితే చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కటి కూడా. ఓకేనా, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీకు ఇక్కడైతే చూసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీరు ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే సో మొత్తం క్లారిటీగా అయితే చూసుకోండి. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కమెంట్ చేయండి. మీరు రిపోర్ట్ చేయాల్సిన డేట్స్ వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 23, అంటే రేపటి నుంచి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. 27 లోపు అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అని 23 అని ఉంది కదా, 23 రోజు అయితే మీకేం స్టార్ట్ అవ్వదు. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో నేను సెల్ఫ్ రిపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవుతాం అనుకుంటే వాళ్ళు ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి, లేదు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తాము సీట్ రిజర్వ్లో పెట్టుకోవాలంటే వాళ్ళు ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం 5000కి దగ్గరలో ఉన్నాం. మీ హెల్ప్ చేస్తే నేను ఇలాంటి బూస్టింగ్ తీసుకొని ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ లేటర్.